డబ్బులు ఇచ్చి భయపడటం అంటే ఇదేనేమో. ఇప్పుడే 'కిష్కింధపురి' సినిమా చూసి రావటం అయితే జరిగింది. సినిమా ఎలా ఉందంటే దాని గురించే మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు దెయ్యాల్లో ఉన్న టైప్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. టైప్ 1 దెయ్యాలు ఎలా ఉంటాయంటే ఆ దెయ్యాలని చంపిన వాళ్ళని చంపేసి అలాగే ఆ చావుకి సంబంధం లేని వాళ్ళని కూడా ఎలా పడితే అలా చంపేస్తా ఉంటాయి అన్నమాట. ఇవైతే సైకో దెయ్యాలని మనం అయితే పిలుచుకోవచ్చు. ఇంకా టైప్ 2 దెయ్యాలు ఎలా ఉంటాయంటే కేవలం రాఘవ లారెన్స్ గారి బాడీని అయితే అద్దెకి తీసుకుని వాళ్ళని చంపిన వాళ్ళని మాత్రమే అవైతే చంపుది. కానీ ఈ కిష్కింధపురిలో మనం చూసేది టైప్ 1 అన్నమాట. అంటే సైకో దెయ్యం. ఇంకా సినిమా విషయానికి వస్తే ఓపెనింగ్ సీనే ఒక మంచి హర్రర్ సీన్ తో అయితే వీళ్ళైతే ఓపెన్ చేశారు. దాని వల్ల సినిమా స్టార్ట్ అయిన వెంటనే మనకైతే ఈ సినిమా చూడాలి అని ఇంట్రెస్ట్ అయితే అలా పెరిగిపోద్ది. ఇంకా దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ సినిమా అలా సోగా అయితే వెళ్తా ఉంటది. కానీ ఎప్పుడైతే వీళ్ళు సువర్ణమాయ బిల్డింగ్ లోకి వెళ్తారో అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా ఎక్కడా తగ్గలేదన్నమాట. జామ్ ప్యాక్ అయిపోయింది. అంటే పిచ్చల్ షేక్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఉంటది సినిమా ఇంటర్వెల్ వరకు. నిజంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అది భాగ్యం సీన్ కావచ్చు, ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు, అక్కడ వచ్చే ట్విస్ట్ కావచ్చు, ఇలా ఒక 4-5 మూమెంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా అదిరిపోయింది. అలా సెకండ్ హాఫ్ కూడా మంచి హై నోట్ లో అయితే స్టార్ట్ అయింది. హాస్పిటల్ సీన్ కావచ్చు, ఇలా సెకండ్ హాఫ్ లో కూడా చాలా మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ వెళ్లే కొద్దీ మెయిన్ స్టోరీలోకి అయితే సినిమా అయితే ఎంటర్ అయింది. ఇంకా మెయిన్ స్టోరీకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ దెయ్యం వెనకాల ఉన్న కథ ఏంటి, అందరినీ ఎందుకు ఎలా చంపుతుంది, చివరికి ఆ దెయ్యాన్ని అంతం చేయాలంటే ఏం చెయ్యాలి, ఏం జరిగింది అనేది ఈ సినిమా మిగతా కథ. అలా చూసుకుంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి హర్రర్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. నిజంగా మంచి హిట్ అయితే కొట్టాడు మన బెల్లవన్న. ఇంకా బెల్లవన్న అంటే గుర్తొచ్చింది క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ అయితే ఉంటది. ఆ సీక్వెన్స్ లో ఆయన యాక్టింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఒక డైలాగ్ అయితే ఉంటది అనమాట, చాలా పెద్ద డైలాగ్. దాన్ని చాలా కష్టపడి ఆయన అయితే చెప్పాడు. ఇంకా బాగా చెప్పొచ్చు కానీ నిజంగా ఆయన అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా క్లైమాక్స్ ఏదైతే ఉందో బాగుంది ఓకే, కానీ ఇంకొద్దిగా కన్విన్సింగ్ గా తీసుంటే ఇంకా బాగుండని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూషన్ స్టేట్ లో కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళ కోసమైనా ఇంకొద్దిగా డీటెయిలింగ్ గా అది తీసుంటే బాగుండని నాకైతే అనిపించింది. అంటే అది ఎలా ఉంటదంటే ఒక ఆత్మ ఇంకో ఆత్మను డామినేట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది. అప్పుడు ఆ 2 ఆత్మలు కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఆ సీన్ అయితే అర్థం కాకపోవచ్చు, అందుకే చెప్తున్నా. ఇంకా సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, అలాగే మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నమాట. నిజంగా సినిమాని నిలబెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా మనం ఇక్కడ ఒక మనిషి గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఆయన మన శాండీ మాస్టర్. శాండీ మాస్టర్ అంటే లియో సినిమా స్టార్టింగ్ లో ఒక సైకో గా ఉంటాడు కదా ఆయన. ఇంకా లోక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఆయన. ఇంకా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఆయన అయితే చేశాడు. నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అయితే ర్యాంప్ ఆడిచ్చాడనే చెప్పాలి. ఇంకా ఆయనకి ఎలాంటి క్యారెక్టర్స్ ఈ సినిమా తర్వాత ఇంకా చాలా అంటే చాలా వస్తాయి. ఇంకా మన అనుపమ గారు కావచ్చు, ఇంకా మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కావచ్చు, వాళ్ళ రోల్స్ లో వాళ్ళైతే బాగానే చేశారు. ఈ విధంగా కిష్కింధపురి సినిమాతో మన బెల్లవన్న అయితే ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే కొట్టాడు. ఖచ్చితంగా మీకు హర్రర్ సినిమాలు నచ్చితే ఈ సినిమా ఖచ్చితంగా మీకైతే నచ్చిద్ది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లిటిల్ బిట్ డౌన్ అయింది అనిపించింది, కానీ ఓవరాల్ గా సినిమా అయితే ఓకే, డీసెంట్ హిట్ అనమాట. మరి అదనమాట మ్యాటర్. సినిమా అయితే నాకైతే నచ్చింది. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.